నేను మీ యోగా టీచర్. 2, 3 డేస్ బ్యాక్ నా దగ్గరికి ఒక అమ్మాయొచ్చింది. తను అర్జెంట్‌గా వెయిట్ లాస్ అవ్వాలని, మినిమమ్ 5-6 కిలోస్ ఒక నెలలో తగ్గాలనుకుంటుందని నాతో చెప్పింది. నెల్లాళ్ళ తర్వాత డైట్ అండ్ ఎక్సర్‌సైజ్ ఫాలో అవ్వటం తన వల్ల కాదని, నేను మరీ కాదు, కూడదు అంటే ఒక 3 నెలలు చేయగలనని చెప్పింది. తనలా మాట్లాడుతూనే ఉంది కానీ, నేను తను తెచ్చిన బండి కీ చైన్ అబ్జర్వ్ చేశాననమాట. ఆ బండి కీ చైన్‌కి ఒక సన్ స్క్రీన్ స్ప్రే వేలాడుతూ కనిపించింది. అయితే నేను తననడిగాను, "నువ్వు సన్ స్క్రీన్ వాడతావా?" అని. తనంది, "ఆ! మేడం వాడతాను" అని. "ఓకే. ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నావు?" అన్నాను. అంటే ఐ యూజ్ ఇట్ రెగ్యులర్‌లీ అని చెప్పింది. ఎందుకని వాడుతున్నావు? అది నిన్ను తెల్లగా చేస్తుందా అని అడిగాను. నో, నో. అది ఎండ నుంచి టాన్ అవ్వకుండా నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పింది. ఓకే. మరి అలాగైతే మరి ఎన్ని రోజులు వాడాలి అంటే, నో మేడమ్ ఇట్ ఈస్ లైఫ్ టైమ్. మనం రోజు ఎండలోకెళ్తాం కదా! మనం రోజు టాన్ అవుతాం కదా! అందుకని చెప్పి రోజు రాసుకోవాలి అని నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. గుడ్. ఈ కాన్సెప్ట్ అంతా నీకు సన్ స్క్రీన్ విషయంలో అర్థమవుతుంది కదా! సేమ్ కాన్సెప్ట్ నీకు డైట్ అండ్ ఎక్సర్‌సైజ్ విషయంలో ఎందుకు అర్థం కావట్లేదు అని అడిగా. డైట్ అండ్ ఎక్సర్‌సైజ్ స్పెసిఫిక్‌గా మిమ్మల్ని సన్నం చేయటానికి కాదు. సన్ స్క్రీన్ ఎలాగైతే టాన్‌కి అగెయిన్స్ట్‌గా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుందో, డైట్ అండ్ ఎక్సర్‌సైజ్ కూడా డిసీజెస్‌కి అగెయిన్స్ట్‌గా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో, ఎలాగైతే సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్‌గా రాసుకోవడం కంపల్సరీయో, అలాగనే డైట్ అండ్ ఎక్సర్‌సైజ్ కూడా రెగ్యులర్‌గా చేయటం అంతే కంపల్సరీ అని చెప్పి తనకు అర్థమయ్యేలా చెప్పి పంపించాను. ఇదంతా విన్నాక కూడా మీ ఎవరికైనా సరే డైట్ అండ్ ఎక్సర్‌సైజ్ అనేది ఎన్నాళ్ళు చేయాలి అనే క్వెషన్ వస్తే కామెంట్ పెట్టండి మరి.